సంక్రాంతికి సిటీ ఖాళీ అవుతుంది. పండుగను సొంతూరులో చేసుకునేందుకు వెళ్తున్నారు సిటీ పబ్లిక్. ఇక సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సంక్రాంతి సెలవులున్నాయి. సెకండ్ సాటర్డే కూడా కలిసి రావడంతో ఇవాళే ఊర్లకు పయనమయ్యారు ప్రజలు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. దీంతో బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక సిటీలో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్, సొంత వాహనాల ఊర్లకు వెళ్తున్నారు జనం. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా ఏపీ వెళ్లే రూట్లలో రష్ ఎక్కువగా ఉంది. ఇక ఎల్బీ నగర్ నుంచి ఏపీ విజయవాడకు వెళ్లే రూట్లో ఇసుకేస్తే రాలనంతగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఉదయం నుంచే హైవేపై రద్దీ నెలకొంది. ఇక ఎల్బీ నగర్ లో ప్రయాణికుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఎల్బీ నగర్ లో రద్దీ ఎలా ఉంది? జ్యోతి, సంక్రాంతి పండుగకి అందరూ కూడా నగరాన్ని విడిచి పల్లెబాట పట్టారు. ఇప్పటికే నిన్న రాత్రి నుండి కూడా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు అంటే సొంత ఊర్లకు వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. సో ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. నిన్న రాత్రి కొంతమేరకు ఈ తాకిడి ఎక్కువగా ఉంది. ఈ రోజు ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఈ రష్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ వద్ద ఉన్నాము. ఎల్బీ నగర్ వద్ద ఇటు ఆర్టీసీ సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఇటు జనరల్ గా రోజు నడిచే బస్సులతో పాటు అడిషనల్ గా కొన్ని స్పెషల్ సర్వీసెస్ ని కూడా యాడ్ చేశారు. భక్తుల ఎవరైతే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పెద్ద మొత్తంలో కూడా అడిషనల్ సర్వీసెస్ ని ఈసారి యాడ్ చేశాము. అడిషనల్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము అనేది అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఎల్బీ నగర్ అనేది చాలా కీ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇటు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఏపీకి వెళ్లాల్సిన మేజర్ గా ఈ రోడ్డు ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇటు నల్గొండ, సూర్యాపేట, కోదాడ ఈ ప్లేసెస్ వెళ్లేవారు కూడా ఇక్కడ నుండే ఎల్బీ నగర్ మీద నుండే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సాధారణంగానే ఎల్బీ నగర్ పాయింట్ అనేది రద్దీగా ఉంటుంది. సో సంక్రాంతి సందర్భంగా ఎల్బీ నగర్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఇటు రష్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా రెగ్యులర్గా నడిచే బస్సెస్తో పాటు ఇటు ఎంజీబీఎస్, దాంతోపాటు జేబీఎస్ నుండి స్పెషల్ సర్వీసెస్, అడిషనల్ సర్వీసెస్ని కూడా సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము అనేది ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. కొన్ని స్పెషల్ సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఎల్బీ నగర్ వంటి పాయింట్లో. ఎందుకంటే కొంతమంది ప్రయాణికులు ఎవరైతే ఉంటారో బస్ సంబంధించిన స్టాప్ అనుకోవచ్చు, లేకపోతే ఇతర ఇన్ఫర్మేషన్ కోసము ఇక్కడ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ బస్ ఎక్కడికి వెళ్తుంది, ఏ బస్ ఎక్కడ ఆగుతుంది, దానికి సంబంధించిన స్టాప్ ఎక్కడ ఉంది అనేది పూర్తి స్థాయిలో కూడా గైడ్ చేస్తున్న సిచ్యువేషన్. సో అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి అంటే ఈరోజు సాటర్డే కావడంతో నిన్న రాత్రి నుండే ఈ రద్దీ అనేది పెరిగింది. నిన్న రాత్రి చాలా వరకు రద్దీగా ఉంటే ఈ సంక్రాంతి సందర్భంగా 24 hours రౌండ్ ద క్లాక్ కూడా బస్సులు నడుస్తున్నాయి. కాబట్టి నిన్న రాత్రి నుండి కూడా ఈ రద్దీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు ఉదయం మనం చూసాము ఇదే రోడ్డు ఎల్బీ నగర్ నుండి ఎన్హెచ్ ఏదైతే నేషనల్ హైవే 65 పైన విజయవాడ సంబంధించిన జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరిగింది. ఇంకా వాహన రద్దీ అనేది టోల్ ప్లాజా వద్ద, పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇంకా వాహన రద్దీ అనేది కంటిన్యూ అవుతుంది. పోలీసులు కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు ఉండడం వల్ల కొంత మేరకు దాని ఎఫెక్ట్ వెనకాల వచ్చే వాహనాల పైన పడుతుంది. ట్రాఫిక్ సంబంధించిన సమస్య కూడా తలెత్తుంది. కాబట్టి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఎక్కడ కూడా నిలవకుండా వెంటనే పంపించే దిశగా చర్యలు తీసుకున్నారు. సో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోతే దాని ఎఫెక్ట్ ఎల్బీ నగర్ వరకు కూడా పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లో లోకల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని విజయవాడకు సంబంధించి విజయవాడ వరకు కూడా ఈ బస్సెస్ని అడిషనల్గా యాడ్ చేస్తారు. ఎందుకంటే సాధారణంగా విజయవాడ వెళ్లాల్సిన వారు అంటే ఏపీకి సంబంధించి వెళ్లాల్సిన వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కొంతవరకు బస్సులు సరిపోక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో అందుకు అడిషనల్ సర్వీసెస్ని కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం ఇది విజయవాడకు సంబంధించిన సర్వీస్. విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. చాలా వరకు ప్రయాణికులు కూడా చెప్తున్నారు ఇటు విజయవాడ, విశాఖపట్నం సంబంధించి ఎక్కువగా కూడా ట్రావెల్ చేస్తుంటారు. కాబట్టి పూర్తి స్థాయిలో విజయవాడకు సంబంధించి ఎక్కువ బస్సెస్ని అలాట్ చేశారు. దానికి ఎక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాము అనేది ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఇక ఆర్టీసీ ఒకవైపు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు మనం విజువల్లో
చూస్తున్నాము. మొత్తము ఇక్కడ టెంట్స్ ఏర్పాటు చేసి సీటింగ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చేసింది. ఎందుకంటే చాలా వరకు ప్రయాణికులు వస్తున్నారు, గంటల తరబడి కొంతమేరకు బస్సులు చాలా రద్దీగా వస్తున్నాయి కాబట్టి కొంతమేరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో ఆర్టీసీ అధికారులు ఇక్కడ టెంట్స్ ఏర్పాటు చేయడంతో పాటు సీటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన సిట్యువేషన్ ఎల్బీ నగర్ వద్ద నెలకొంది. ఇక సేమ్ టైం ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు ఏవైతే ఉంటాయో ఇటు ప్రయాణికుల్ని కొంతవరకు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి డబల్ త్రిబల్ వసూలు చేస్తున్నారు అనేది కూడా కొంతమేరకు సమాచారం అందుతుంది. సో దానిపైన కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఎక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన వారు ప్రజల్ని దోచుకోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాము అనేది పోలీసులు కూడా చెప్తున్న అంశం. ఏదైనా కూడా సంక్రాంతి సందర్భంగా నగరవాసులంతా కూడా పల్లెబాట పట్టిన క్రమంలో ఒక్కసారిగా హైదరాబాద్ నగరం ఖాళీ అవ్వడంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి, దాంతోపాటు హైదరాబాద్ నగరంలో ప్రధాన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర కీ పాయింట్స్ ఏవైతే బస్సులు వెళ్ళడానికి ఉంటాయో అవన్నీ కూడా రద్దీగా మారిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. నిన్న రాత్రి నుండి ఇదే కంటిన్యూ అవుతుంది. బస్ వచ్చిందంటే చాలు, ఎందుకంటే సీట్స్ దొరకవు అనే ఒక దాంతో చాలా వరకు దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి బస్సు వచ్చిన తర్వాత వెంటనే బస్ ఫిల్ అయిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కొంతమేరకు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషనే కనబడుతుంది. ఎందుకంటే బస్సు వచ్చినప్పుడు కొంతమేరకు పిల్లలు, వృద్ధులు అది వెంటనే ఎక్కలేరు కాబట్టి కొంతవరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అనేది వాళ్ళు కూడా చెప్తున్న అంశం. సో ఫ్రీక్వెంట్ గానే బస్సెస్ ఏర్పాటు అయితే చేశారు. రెగ్యులర్గా వెళ్లే బస్సులతో పాటు అడిషనల్ గా ఇటు ఎంజీబీఎస్ నుండి, ఇటు జేబీఎస్ నుండి వివిధ జిల్లాలకు బస్సులని అలాట్ చేయడం. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా కూడా హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ సంక్రాంతి పండుగకి ఆంధ్రప్రదేశ్ వెళ్తారు కాబట్టి ఏపీకి సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టీసీ సమన్వయంగా బస్సుల విషయంలో, బస్సుల ఏర్పాటు విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ రోజు రాత్రి కొంతవరకు ఈ రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం వరకు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేశాము. ఎక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో అడిషనల్ బస్సెస్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎల్బీ నగర్ కావచ్చు, లేకపోతే ఇతరేతర మేజర్ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని ప్లేసెస్ లో కూడా ఏర్పాట్లు చేశామనే అధికారులు చెప్తున్నారు. కానీ భక్తుల ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ రద్దీ మాత్రము ఈ రోజు రాత్రి క్రమేపీ పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం అనేది మాత్రం అధికారులు చెప్తున్న అంశం. జ్యోతి.